మానవ సేవయే మాధవ సేవ, పరుల సేవయే పరమాత్ముని సేవ. ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతులు విన్నా అని భారతరత్న నోబెల్ ప్రైజ్ గ్రహీత మదర్ తెరీసా గారు అన్నారు. మదర్ తెరీసా గారి స్ఫూర్తితో గత 25 సంవత్సరాలుగా దేరంగుల వెంకట సుబ్బయ్య 28 సంవత్సరాలుగా వేంపల్లిలో వృద్ధులకు అనాథులకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మనుషులకు సేవ చేయడమే గొప్ప, అందులో వృద్ధులకు అనాథులకు సేవ చేయడం అనేది ఇది భగవంతునికి సేవ చేసినట్లే. అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ, అనేక వ్యయప్రయాసాలకు ఓర్చుకుంటూ ప్రభుత్వ సహకారం లేకుండా 25 సంవత్సరాలుగా దేరంగుల వెంకట సుబ్బయ్య నిర్వహించడం అనేది చాలా ఆశ్చర్యకరం, చాలా సంతోషకరం. అన్నదానం మహాదానం. ఆకలి ఉన్న వానికి ఆ టయానికి అన్నం పెట్టడం, దప్పికొన్న వానికి ఆ టయానికి నీళ్లు ఇవ్వడం అనేది ఒక పుణ్య కార్యక్రమం. ఈరోజు ప్రముఖ సంఘ సేవకుడు తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి వాళ్ళ మనవడు పవన్ కుమార్ రెడ్డి కుమారుడు షణ్ముఖరెడ్డి యొక్క 3వ జన్మదిన సందర్భంగా ఆ కుటుంబీకులు, ఆ కుటుంబ సభ్యులు ఈ యొక్క వృద్ధుల అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. షణ్ముఖరెడ్డి గారికి మీ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేరంగుల వెంకట సుబ్బయ్య ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని, దానికి దాతలందరూ సంఘ సేవకులందరూ సహకరించాలని, అలాగే సంఘ సేవకుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి తోపిరెడ్డి రవీంద్రనాథ్ గారి కుటుంబీకులను నేను ఆ భగవంతుని ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని, ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.